కాకి ఎద్దు. అనగనగా ఓ కాకి. అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికొచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశువుల పాక ముందు గడ్డిని నెమరవేస్తుండేది. రెండూ కలిసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దును చూసి కాకి, మిత్రమా, నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతును చూడు. నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకిరీ చేయించుకొని సాయంత్రం కాగానే 4 గడ్డి పరకలు కాస్త కొడితి నీ మొఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికే పొంగిపోయి ఒళ్ళంతా హూనం చేసుకుంటున్నావు. నీ గిట్టలు అరిగిపోయాయి. మెడ ఒరుసుకుపోయి మచ్చలు పడ్డాయి. అదే నేను చూడు. నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కుతో కరుచుకుపోతాను. అది ఎవరిదైనా లెక్క పెట్టను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? చౌర్యం ఒక కళ. అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు. నీ బంధనాలను తెంచుకో. పచ్చిక బయళ్ళలో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది. అంతా విన్న ఎద్దు, మిత్రమా, నువ్వనుకుంటున్నట్టు నేనేమీ విచారంగా లేను. నా కష్టంతో ఓ రైతు కుటుంబానికి సేవ చేయడమే గాక ఎంతోమంది ప్రజలకు ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. అది నాకు చాలా సంతోషాన్ని, బలాన్ని ఇస్తుంది. కాబట్టి నీ సలహాను పాటించనందుకు క్షమించు అని తాపీగా చెప్పింది. ఆ మాటలు విన్న కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది.